కాకుండా నిత్యం మహిళా దినోత్సవంగానే పరిగణించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. జన్మనిచ్చినప్పుడు తల్లిగా, సోదరిమణి, చెల్లి, భార్య, కూతురుగా మహిళలు పురుషులకు సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి చెల్లా రమాదేవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 1908వ సంవత్సరంలో అమెరికాలో అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అక్కడ మిల్లులో పనిచేసే సందర్భంలో వారికి పురుషులతో సమానంగా వేజెస్ ఇవ్వాలని మహిళలు ఉద్యమించారని పురంధేశ్వరి గుర్తు చేశారు. ఆనాటి నుంచి మార్చి 8న ఉద్యమం ప్రారంభించినటువంటి రోజుగా గుర్తించి ఏటా మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పురంధేశ్వరి. సభాసరస్సుకి నమస్కరిస్తూ జిల్లా అధ్యక్షురాలు సభాధ్యక్షురాలైనటువంటి సోదరిమణి రత్నకుమారి గారికి, జోనల్ ఇన్ఛార్జ్ మహిళా మోర్చా అయినటువంటి విజయలక్ష్మి పండిట్ గారికి, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి నిర్మల గారికి, రమాదేవి గారికి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ, కొంతమంది సోదరులు వెనకాల అక్కడక్కడ కనపడుతున్నారు. నిజం చెప్పాలంటే మహిళా కార్యక్రమానికి, ప్రత్యేకించి మహిళా సాధికారతకి సంబంధించినటువంటి కార్యక్రమానికి పురుషులు కూడా ఉన్నట్లయితే నిజంగా న్యాయం జరుగుతుందని నేనైతే భావిస్తాను. ఎందుకంటే మైండ్ సెట్, ఇందాక మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఏ విధంగా మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి అనేటువంటి విషయాన్ని వారు నొక్కి వక్కాణించడం జరిగింది. కనుక ఆ మార్పు సమాజంలో రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి సభలు, సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పురుషులు కూడా ఉంటే బాగుంటుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా చాలా సంతోషం. మీ అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోలీ కూడా ఇవాళే జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి కూడా మీ అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి నేను పొద్దున్న మా చుట్టాలు ఒకరితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అంటే పెద్ద వయస్సు వారిది, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారితో చెప్పాను, ఇవాళ నేను